గారు 56 అక్షరాల తెలుగు వర్ణమాలను పోతపోసి రూపుదీర్చి పంచకట్టితే అది వెంకయ్యనాయుడు గారు అవుతుంది అంటంలో ఏమాత్రం సందేహం లేదు. తెలుగుతనానికి అచ్చమైన చిరునామా శ్రీ వెంకయ్యనాయుడు గారు. వారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, పాల్గొంటున్న విజయవాడ నగర ప్రజలకు, ముఖ్యంగా వన్ టౌన్ ఈ ప్రాంతంలో ఉన్న మీ అందరికీ కూడా నేను గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి జీవితంలో గురువు అవసరం. గురువు అంటే మార్గదర్శనం చూపించేవాడు. మొన్న అడిగాడు ఒక కుర్రోడు నన్ను, సరే ఇప్పుడు గూగుల్ వచ్చింది కదా, గురువుతో పని ఏమిటని. నేను చెప్పాను, గూగుల్కి రిపేర్ వస్తే గురువును పిలవాలి. అందువలన గురువు శాశ్వతంగా గురువుగా ఉంటాడు. గురువు నుంచి మనం ప్రేరణ, శిక్షణ, మార్గదర్శనం పొందాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈరోజు శ్రీమతి శోభారాజు గారు ఈ అన్నమాచార్య భావన వాహిని కార్యక్రమంలో ఇన్ని రోజుల పాటు మన పిల్లలకు, భవిష్యత్ తరానికి మార్గదర్శనం చేస్తూ వాళ్ళందరినీ ఈ అన్నమాచార్య సంకీర్తనలతో ఆనందింపజేస్తూ దానిలో ప్రభావితంగా వారు కూడా పాల్గొన్నట్టుగా చేస్తున్నందుకు చాలా సంతోషం. దీంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అసలు రాష్ట్రంలో ఒక సాంస్కృతిక కమిషన్ పెట్టడమే అభినందనీయమైన విషయం. ఎందుకంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పాటను, మన మాటను, మన ఆటను, మన బాటను, మన యాసను, మన గోసను మనం మర్చిపోతున్నాం. మన కట్టు బొట్టు నిదానంగా మాయమైపోతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం మన సంస్కృతి ఏమిటి, మన పూర్వపరాలు ఏమిటి, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వ సంపద అవుతుందో దాన్ని కాపాడుకోవడం అవుతుందో అది మనందరి యొక్క బాధ్యత అని చెప్పని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు గురు పౌర్ణిమ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీమతి శోభారాజు గారికి, ఇతర నిర్వహణ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థిలో నిద్రాణమైన శక్తులను మేలుకొల్పి జ్ఞానం, ఆనందాన్ని నింపే వారు గురువులైతే ఆచార్య దేవోభవ అంటూ గురువుని పరమాత్మ స్వరూపంగా భారతీయ సంస్కృతి గౌరవించింది. అలాంటి గురువులను గుర్తుంచుకొని, పూజించుకొని, గౌరవించుకునే రోజే ఈ గురు పౌర్ణమి. గురువులంటే తరగతికి వెళ్ళి పాఠాలు చెప్పేవారే కాదు, మన జీవితానికి దిశా నిర్దేశనం, మార్గదర్శనం చేసేట మహానుభావులు. అలాంటి వారిని మర్చిపోరాదు. వారి పట్ల ప్రతి ఒక్కరూ గౌరవాభిమానాలు కలిగి ఉండాలి. ముఖ్యంగా యువతరం గురువులను గౌరవించే సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. భారతీయ గురు శిష్య పరంపరకు మూలమై మనదైన విజ్ఞానాన్ని తరతరాలకు అందించిన గురు పరంపరకు నేను ఈ సందర్భంగా శిరస వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ గురువు, తమకు పాఠం చెప్పి మార్గదర్శనం చేసిన గురువు. పాఠం అంటే చదువే కాదు, సంగీతము, సాహిత్యము, సంస్కృతి, సాంప్రదాయము, వీటన్నిటిలో మార్గదర్శనం చేసిన గురువులను, అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మన పెద్దలైన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, వారిని మనం జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి ప్రథమ గురువులు ఎవరంటే అమ్మమ్మ, తాతయ్య. నేను నా చిన్నప్పుడు 13వ నెలలో మా అమ్మను కోల్పోయాను. మా అమ్మను ఒక ఆవు పొడిస్తే ఆమె పడిపోయి చనిపోయింది 13 నెలలకి. నేను జీవితంలో ఎన్నో సాధించాను, కానీ అమ్మను చూసే అదృష్టం మాత్రం నాకు కలగలేదు. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఆ జ్ఞాపకాలు ఉండవు. మనము ప్రతి ఒక్కరం కూడా మనకు వచ్చిన అవకాశాన్ని దాన్ని ఉపయోగించుకొని కుటుంబంతో సమయం గడపాలి. చాలామంది ఇతరుల వాటితో సమయం గడుపుతున్నారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి, వారికి సరైన మార్గదర్శనం చేయాలి. అలాగే తాతలు, ముత్తాతలు ఉంటే వారు కూడా పిల్లలకి తమ జీవిత అనుభవాలు చెప్పాలి. నేను మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ, మా తాతయ్య దగ్గర పెరిగాను. నేను
వాడు చదువుకుంది పెద్ద బాల శిక్షే. కానీ ఊర్లో అందరినీ సాయంత్రం పూట కూర్చోబెట్టి ఆ పెద్దవాళ్ళ శిక్షలో ఉండే విశేషాలు అందరికీ వినిపించేవాళ్ళు. రామాయణం భారతం చదివి వాటికి అర్థం చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. సమాజం అలా నడిచింది. ఇవాళ మనము మన యువత ఎక్కువగా ఈ టెలివిజను, ఈ సెల్ ఫోను, వీటికంతా ఈ గ్యాడ్జెట్స్ వీటికి బాగా అలవాటైపోయి ప్రాపంచిక పరిజ్ఞానం లేకుండా, అలాగే కుటుంబంతో నిత్య సంబంధాలు కూడా తగ్గిపోయి మనం అర్థం కాని అయోమయ దిశలో ముందుకు వెడుతున్నాం. నాగరికత పెరిగిందనుకుంటున్నాం మనం. ఈ వెరితలు వేస్తున్న నాగరికత ఏతుందో అది పెరగడం కాదు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి మన జీవితపు అలవాట్లు మర్చిపోయి ఉదయం సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి, మధ్యలో కాసేపు వ్యాయామం చేయాలి, యోగా చేయాలి. యోగా అంటే అదేం మతంతో సంబంధించింది కాదు. యోగా హ్యాజ్ నో రిలిజియన్. యోగా ఈజ్ ఎ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ గివెన్ బై అవర్ ఫోర్ ఫాదర్స్. ఇఫ్ యు ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బి మెంటల్ అలర్ట్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఎవరు అన్నాడు, సార్ యోగా మంచిదే కానీ యోగాలో సూర్య నమస్కారాలు చేయాలని. నేను చెప్పాను, సూర్య నమస్కారం మీద అభ్యంతరం ఉంటే చంద్ర నమస్కారం చేసుకోరా అని చెప్పాను వాడికి. ప్రకృతి, సూర్యుడు చంద్రుడు మనకు అందించిన గొప్ప వరం ప్రకృతి. ఆ దేవతలు ఫ్రీగా మనం పూజ చేయకుండానే వచ్చి ఉదయం దర్శనం ఇస్తారు మనకి. అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా. ఆ సూర్యుడి వలన చంద్రుడి వలన మన సూర్యరశ్మి తగిలి ఈ చంద్రకాంతి స్పర్శ తగిలి మనం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నాం. అందువలన ప్రకృతి ప్రసాదం అనేటి ఈ దేవతలను వారందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ముఖ్యంగా యువతరం. దాంతోపాటు ఈ యొక్క మహోన్నతమైన యొక్క సంపద, సంగీతము, సాహిత్యము, సాంప్రదాయం, వీటిని కూడా మన పిల్లలు ఎవరికి ఏ విషయంలో అభిరుచి ఉంటే దాన్ని అనుసరించి జ్ఞానోపార్జన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సంగీతము, సాహిత్యము కేవలం వినోదమే కాదు, కాలక్షేపమే కాదు, మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసేంటి యొక్క మంచి సాధనాలు అవి. నేను దేశానికి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశాను. నేను ప్రతిరోజు ఉదయాన్నే 4:30 గంటలకు లేచి చేసే మొట్టమొదటి పని ఏంటంటే అన్నమాచార్య కీర్తన వినడం. అన్నమాచార్య కీర్తన వినడం ద్వారానే నేను పరిపూర్ణమైన శక్తిని, మంచి సానుకూల దృక్పథాన్ని, మంచి ఆలోచనలు కలిగేదానికి నాకు అన్నమాచార్య కీర్తనలే ప్రధాన కారణం అని చెప్పని సగర్వంగా మీ అందరి ముందు కూడా మనం చేస్తాను. అందుకని పిల్లలందరూ నేను కోరుతున్నా, దయచేసి ఉదయాన్నే కాసేపు ఈ అన్నమాచార్య కీర్తనలు వినండి, లేదా పాడండి, లేదా సాధన చేయండి. తెలిసిన వాళ్ళు పక్క మరొకరికి చెప్పండి. ఇది చాలా అవసరం. ఇవాళ సమాజంలో క్రమశిక్షణ లోపిస్తూ ఉంది. పాశ్చాత్య వ్యామోహం పెరిగిపోతూ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో తెరవడం లేదు. మన పత్రిక తిరగవేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపిన పిల్లలని, లేకపోతే ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య అని, లేకపోతే అనేక రకాలైన నెగటివ్ వార్తలు మనకు కనబడుతూ ఉంటాయి. అవన్నీ విశేషంగా నాకు ఈ సాయం సంధ్యా సమయంలో చెప్పడం ఇష్టం కూడా లేదు. మరి ఆ పద్ధతి నుంచి మనం బయటపడాలంటే, ఒకటి మన పెద్దలతో సమయం గడపాలా, రెండోది దైవభక్తి కలిగి ఉండాలా. పలాని దేవుణ్ణే పూజించాలని నేను చెప్పను, దైవభక్తి కలిగి ఉండాలా. దాంతోపాటు మనము మన సమయంలో కొంత సమయాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించాలా. ఇవన్నీ కూడా మన గురు పరంపరలో చెప్పబడిన విషయాలు, నేను చెప్పే కొత్తగా చెప్పే విషయాలు కాదు. అందుకని దయచేసి పిల్లలందరూ సంగీత సాధన, ముఖ్యంగా అన్నిటికన్నా సులభమైంది అన్నమాచార్య కీర్తనలు. వీటి ద్వారా ఒక మండలం పాటు లేదా 41 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం అన్నమాచార్య కీర్తన వినండి. మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీరు సానుకూల ఆలోచనలకు దగ్గర అవుతారు. మంచి ఆలోచనలు మిమ్మల్ని బాగా ఉత్సాహపరుస్తాయి. అది ఇతరులకి మీ మీద గౌరవాన్ని కూడా పెంచుతాయని చెప్పని మీ అందరూ కూడా నేను మనవి చేస్తున్నాను. సానుకూల భావాలు, సానుకూల దృక్పథానికి బాటలు వేసి ఈ యొక్క మంచి మార్గంలో నడిచే యొక్క స్ఫూర్తి ఆ కీర్తనలో మనకు వస్తుంది.
ఈ సందర్భంగా ఒక్క కీర్తన గురించి చెప్తాను. ఎండ కానీ నీడ కానీ ఏమైనా కానీ కొండరాయుడే మా కుల దైవము అని. కులం అంటే ఒక కులానికి ఒక వ్యక్తిగతమైన మనం వాడే కులం కాదు. ఈ రోజుల్లో కులాన్ని రాజకీయ నాయకులు బాగా అవకాశంగా ఉపయోగించుకొని శక్తి, యుక్తి, ఓర్పు, నేర్పు, మార్పు, చేర్పు, కూర్పు లేని వాళ్ళు కులాన్ని ఎత్తుకోబోతున్నారు. కులము నిజమైనది, దాన్ని మనం తొలగించలేము. కానీ కుల పిచ్చి ఉండకూడదు, ఇతర కులాలను ద్వేషించకూడదు, కులం పేరుతో జనాన్ని కూడగట్టే ప్రయత్నం చేయకూడదు. ఇవాళ జరుగుతున్న రాజకీయంలో జరుగుతున్న ప్రయత్నాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇదంతా కూడా. ఈ ఎండ, నీడ, తేలు, పాము, గాలి, ధూళి, చీమ, దోమ, గాము అంటే దెయ్యం, నాము అంటే కొయ్య చివరన చిగురిచ్చినట్టే మొలక. ఇలా ఏది ఎదురైనా కొండలరాయుడు నాకు తోడుగా ఉన్నాడనే కీర్తన ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కష్టం రాని, సుఖం రాని, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఆ భగవంతుడు నన్ను రక్షిస్తాడన్న ఆత్మవిశ్వాసం ఉంటే మనిషి ధైర్యంగా, స్ఫూర్తిగా జీవించగలడు, ముందుకు వెళ్ళగలడు. యువత అన్నమయ్య కీర్తనలు విని అంతరార్థాన్ని గ్రహించాలనేది నా యొక్క ఆకాంక్ష. ఈ కీర్తనలో ఎన్నో జీవిత సత్యాలు మనకు కనిపిస్తాయి. మీకు ఏ సమస్య వచ్చినా అన్నమయ్య కీర్తనలో సమాధానం కనిపిస్తుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో, పసిపిల్లలు సైతం హాయిగా పాడుకునే రీతిలో అన్నమయ్య అనేక సంకీర్తనలు రచించారు. అలాంటి అన్నమయ్యను గురువుగా భావించి నాటి వారి యొక్క కీర్తనను జీవితానికి అన్వయించుకోవడం ద్వారా యువత భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఎప్పుడు నేను భావిస్తున్నాను. భారతీయ విద్యా వ్యవస్థ అంతా కూడా ముఖతః నేర్చుకోవడం సాగిందే. రాజు కొడుకైనా, సేవకుడి కొడుకైనా గురువు ముందు అందరూ సమానులే. ఒక్కసారి తన సొంత కొడుకు కంటే శిష్యుడి పట్ల అనురాగాన్ని పెంచుకునే గురువులు ఎందరో ఉన్నారు. మనం చదివాము కూడా మన చరిత్రలో, పురాణాల్లో. తల్లిదండ్రులు పెంచుకునే అనురాగకారంగా మారి బిడ్డ భవిష్యత్తును నాశనం చేసే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మనం అతిగారాభం చేసి చెడు ప్రవర్తన, చెడు దారిలో చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే తగిన సమయంలో వాటిని వారించకపోతే, తగిన మార్గదర్శకం చూపితే పిల్లలు చెడిపోయే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఈ గురువు అనురాగం వల్ల చెడిపోయిన శిష్యుడు మనకి కనపడ్డు. తల్లిదండ్రుల గారాభం వలన కొంతమంది చెడిపోవచ్చాం, కానీ గురువుల యొక్క మార్గదర్శనం వలన, అనురాగం వలన ఎవడు చెడిపోలేదు. అందుకే శిష్యుడు తనకు పునర్జన్మ లాంటి జ్ఞానం ప్రసాదించిన గురువు పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. గురువుం ప్రకాశయే ధీమాన్ అన్న లోకోక్తిని అనుసరించి గురువు గొప్పతనానికి, లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తించాలి. గురువు అంటే మనకు విద్యను నేర్పేవారు మాత్రమే కాదు, సమాజంలో మన మనుగడకు కారణమైన ప్రతి అంశాన్ని నేర్పే ప్రతి ఒక్కరూ, ప్రతి సందర్భం, ప్రతి వస్తువును కూడా మనం గురువుగానే భావించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. పుట్టుకతోనే ప్రతి మనిషి సమాజం నుంచి, కుటుంబం నుంచి కొంత నేర్చుకుంటాడు. మాట్లాడడం దగ్గర నుంచి పోట్లాడడం వరకు సమాజం నుంచి నేర్చుకునేవే. అయితే ఈ క్రమంలో సరైన మార్గం అంటే సరైన మాటలు, సరైన నడవడిక, సరైన అలవాట్లు, సరైన ఆలోచనలు, ఇలా ప్రతి ఒక్కటి గురువు ఉన్నప్పుడే మనం చిన్నప్పటి నుంచే సాధ్యం అవుతాయి. గురువు పట్ల భక్తి కలిగిన ఉన్నవాడు దేశం పట్ల, సమాజం పట్ల, ప్రతి వస్తువు పట్ల, ప్రతి జీవి పట్ల గౌరవం కలిగి, భక్తి కలిగి ఉంటాడు. అందుకే ప్రతి మనిషికి గురువు కావాలి. అనేక సందర్భాల్లో నేను ఇందాక చెప్పినట్టుగా ఈ గూగుల్కి సమస్య వచ్చినా గురువునే పిలవాలి. అదే గురువు యొక్క గొప్పతనం. దైవభక్తి, గురుభక్తి మీద నీకు అచంచల విశ్వాసం ఉన్నంత వరకు నిన్నెవ్వడు ఏమి చేయలేడని స్వామి వివేకానంద చెప్పాడు ఆ రోజుల్లో. అయితే ప్రస్తుతం సమాజం మారింది. డబ్బులు పారేస్తే విద్య దొరుకుతుందనే అభిప్రాయం తల్లిదండ్రులు నెలకొంది. దాన్ని చదువు కొనవచ్చు, కానీ చదువు కొనవచ్చు అంటే కొనుక్కోవచ్చు, కానీ సంస్కారం లభించదు. సంస్కారం లేని విద్య పరమ దండగా అని నా అభిప్రాయం. అందుకని చదువుతో పాటు సంస్కారాన్ని ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇవాళ పుట్టిన పిల్లలు బేబీ కేర్ సెంటర్లో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారంటే దానికి కారణం ఈ చదువు కొనే సంస్కారం అని నేను భావిస్తున్నాను. చాలామంది చూస్తున్నాం, పిల్లలందరూ చిన్నపిల్లలు బేబీ కేర్ సెంటర్లు చేస్తారు. సరే, తప్పనిసరిగా ఇంట్లో ఎవరు లేకుండా ఉద్యోగం చేసుకునేవాడి వరకు నేను అర్థం చేసుకోగలను, కానీ మిగతా వాళ్ళకి ఆ జబ్బు ఎందుకు వస్తుంది? దాంతోపాటు పెద్దలు తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు, మనకి అద్భుతమైనటికి జన్మనిచ్చి సంస్కారం నేర్పిన తల్లిదండ్రులను ఆఖరి క్షణం వరకు, శ్వాస వరకు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్న సమస్యల్లో చాలా వరకు గురువు
సరైన శిష్యుడు లేకపోవడం వల్లనే. గురు శిష్యుల సంబంధం సరిగా ఉంటే సమాజం కూడా బాగుంటుంది. అందుకే గురు శిష్య సంబంధం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆదరించాలి, అనుసరించాలి. గాంధీ గారు చెప్పినట్టుగా సంస్కారం ఇవ్వని చదువు నేను ఇందాక చెప్పినట్టుగా నిరుపయోగమైంది. గురువు జ్ఞానంతో పాటు సంస్కారాన్ని పిల్లలకు బోధించాలి. ఎంత సాంకేతిక పరిజ్ఞానం వచ్చినా, ఏ పరిజ్ఞానం వచ్చినా లోక జ్ఞానాన్ని, సంస్కారాన్ని తల్లిదండ్రులు, గురువుల నుంచే మనం సంపాదించగలం. గురు పౌర్ణమి సందర్భంగా అందరూ తమ తమ గురువులను సంస్కరించుకొని వారు చూపిన మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీమతి శోభారాజు గారు వారి జీవితాన్ని పూర్త్యం ఈ అన్నమయ్య సంకీర్తనలకు అంకితం చేసి తద్వారా ప్రజల్లో దైవ భక్తి, సాంప్రదాయాల పట్ల అనురక్తి, సంస్కృతి పట్ల అభిరుచిని కల్పించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఆమె కేవలం పాడడమే కాకుండా మార్గదర్శనం కూడా చేసి వందలాది మంది తయారు చేస్తుంది. ఇన్ని రోజుల పాటు ఇక్కడ ఒక శిబిరం నిర్వహించడం, ఆ శిబిరంలో స్వయంగా పాల్గొని వందలాది మందిని మరి అన్నమాచార్య కీర్తనల వైపు ఆకర్షింపజేసి ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. దానికి ఒక కేంద్రంగా ఇవాళ ఈ కేబిఎన్ కళాశాల వారు మంచి మనసుతో ఈ యొక్క తమ ప్రాంగణాన్ని ఇచ్చి ప్రోత్సహించినందుకు కేబిఎన్ కళాశాల వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు హిందూ హై స్కూల్ కమిటీ ఉంది పక్కన, వారు కూడా ఈ కార్యక్రమానికి చేయూతనివ్వడం, తోడ్పాటునివ్వడం చాలా సంతోషకరమైన విషయం. నేను చూస్తూ ఉన్నాను, సంస్కృతి పెరిగిందంటే సంస్కారం మర్చిపోతున్నారు. వంటల్లో కొంతవరకు మేలు, ఇక్కడ ఇంకా దైవభక్తి, దేశభక్తి, సంస్కారం, సంస్కృతి, మన కట్టు బొట్టు, మాట, ఆట, పాట, భాష, యాస, కోస ఎక్కువగా కనబడుతున్నాయి. ముందు ఈ పిల్లలు అందరూ ముచ్చటగా అలంకరించుకొని పావడా పరికిణి కట్టుకొని కట్టు బొట్టు పెట్టుకొని ఉంటే వాళ్ళని చూస్తే ఎంత సంతోషం కలిగిస్తుందో. ఈ మధ్య కొంతమంది పిల్లలకి బొట్టు పెట్టుకోవడం కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది. మొన్న అమ్మాయిని అడిగాను నేను, ఏమమ్మా బొట్టు పెట్టుకున్నాను సార్ అంది. ఎక్కడన్నా చూపిస్తుంది. నేను చెప్పాను, ఒక పని చేయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక భూతద్దం తీసుకెళ్ళు, అందరికి చూపించు, భూతద్దంలో చూడండి అని చెప్పని. ఎందుకు సిగ్గుపడాలా? మన బొట్టు మనకు అందాన్ని ఇస్తుంది, అందాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది, మన సాంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది, మన పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది, అక్రమాలకు, అత్యాచారాలకు పాల్పడే వాళ్ళని కొంత హెచ్చరిస్తుంది కూడా. అంతటి అద్భుతమైన శక్తి మన బొట్టులో ఉంది, మన కట్టులో ఉంది, మన మాటలో ఉంది, మన ఆటలో ఉంది, మన పాటలో ఉంది, మన భాషలో ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, పిల్లలందరికీ తప్పనిసరిగా మాతృభాషలో మాట్లాడేది అలవాటు చేయండి. ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో అమ్మ భాష తెలుగు. తెలుగు వారిని ఎందుకు గర్వించు, తెలుగు నేర్చుకో. ప్రతి ఒక్కరు కూడా తెలుగు నేర్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. మామూలుగా చిన్నప్పటి నుంచే స్వతహాగా ఇంట్లో మాట్లాడేంటి మాటలతో రావాలి. కానీ ఈ మధ్యకాలంలో మనం ఆధునిక సంస్కృతి పేరుతో మమ్మీ డాడీ కల్చర్కి అలవాటు అయిపోయాం. అమ్మా అంటే రాత్రిపూట ఇంటికి వెళ్ళి ఒకసారి అమ్మా అనండి, అంతరాళ నుంచి వస్తుంది. మమ్మీ అనండి, మూతిలో నుంచి వస్తుంది. అమ్మకి మమ్మీకి ఉన్న తేడాను గమనించాలా. ఈ మమ్మీ డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ కల్చర్ మనకు అలవాటు కావడం ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను ఉద్దేశపూర్వకంగా అలాంటి మాటలు మాడుతూ ఉన్నాను. నేను అద్భుతమైన మన భాష ఉంటే ఎందుకు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం? అమ్మ భాష కంటి చూపు లాంటిది. కంటి చూపు లేకపోతే కళ్ళద్దాలు పెట్టుకున్నా, రెబాన్ గ్లాసు పెట్టుకున్నా జుబాన్లో నుంచి ఏమీ రావద్దని నేను మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష మాట్లాడండి. ఈ పక్కన నేను చూస్తుంటాను, కొంతమంది డ్రైవర్ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు ఫోన్లో, హలో బ్రో అని. ఏమవుతుందా బ్రోకర్తో మాడావు, ఏం బ్రోకర్తో మాడావు అని అడిగాను నేను. బ్రోకర్ కాదు సార్, బ్రదర్ అని. బ్రదర్ బ్రో అయిపోతాడు. మహాత్మా గాంధీ ఎంజీ మార్కెట్ అయిపోద్ది. మహాత్మా గాంధీ లాంటి గొప్పవాడి పేరుతో పెట్టుకొని దాన్ని పూర్తిగా మహాత్మా గాంధీ మార్కెట్ అని పెడకుండా ఎంజీ మార్కెట్ అని పిలవడం ఏంది? సర్దార్ పటేల్ రోడ్డు కాస్త ఎస్పీ రోడ్డు అయిపోద్ది. నేను అనుకున్నాను, ఎస్పీ అంటే ఇంత గొప్పవాడు అయినా పోలీస్ ఆఫీసర్ చాలా నిజాయితీపడు. కాదు సార్, సర్దార్ పటేల్ రోడ్డు అని చెప్పాను. ఈ షార్ట్ కట్లు అలవాటు, పొట్టి మాటలు, చిట్టి మాటలు వీటిని వదిలేయాలి. పూర్తిగా మన భాషలో, మన పద్ధతిలో మన పేరేందో పిలవాలి.
అలవాటు చేసుకోవాలి, గర్వంగా చెప్పాలి. ఈ పేరేమిటి? ముప్పవరపు వెంకయ్య నాయుడు అని చెప్పడానికి ఎంవి నాయుడు అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుంది? దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలా. మన కొత్త తరానికి, యువతరానికి అందిస్తే వాడు రేపటి తరానికి అందిస్తారు. నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను, నన్ను కొందరు కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటారు. నేను ఉపరాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. అందుకని చాలామంది పిలుస్తూ ఉంటారు కార్యక్రమాలకు రాండి సార్ అని. నేను వాళ్ళకి చెప్పాను సార్ మీరు ఇంకా రిటైర్ అయ్యే కూడా తిరుగుతూ ఉన్నారని. నేను చెప్పాను పదవి విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటాను. ఆఖరి దాకా మాట్లాడుతూనే ఉండాలని నా కోరిక. నాకు తెలిసిన విషయాలు యువతతో పంచుకోవాలని నా కోరిక. ఎందుకంటే మన భవిష్యత్, ఈ దేశం నాకెంతో ఇచ్చింది, సమాజం నాకెంతో ఇచ్చింది. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నన్ను అంచెలంచెలుగా దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా చేరుకునేటికి అవకాశం సమాజం నాకు ఇచ్చింది. తిరిగి నేను సమాజానికి ఏదైనా ఇవ్వాలి. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబకం. ప్రపంచం అంతా ఒక కుటుంబం. మనం ఉన్న దాంట్లో ఇతరులకు కొంత పంచాలి, ముందు పెంచుకోవాలి, తర్వాత పంచుకోవాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఆమె అమ్మ ఈ వయసులో కూడా తిరుగుతూ యువతను ప్రేరేపిస్తూ వాళ్ళకి ప్రేరణ ఇస్తూ వాళ్ళకి మంచి మార్గం చూపిస్తున్నందుకు శ్రీమతి శోభారాజు గారికి, వారికి అన్ని విధాల సహకారం అందిస్తున్న వారి భర్త శ్రీ నందకుమార్ గారికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, ఇందాక చెప్పారు, డైరెక్టరు, చైర్పర్సన్ ఇద్దరు వచ్చి ఉన్నారు. మరింత విస్తృతంగా కళాశాలల్లో, పాఠశాలల్లో మన సంస్కృతి పైన, మన సాంప్రదాయం పైన, మన సంస్కారవంతమైన పెద్దల యొక్క జీవితాలపైన అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మన వేదాలు, మన సనాతన ధర్మాన్ని లోకమంతటికి వ్యాప్తి చేసిన భారతదేశం అత్యున్నత మహోన్నతమైన సప్తర్షులను మన గురు పరంపరకు మూల స్తంభాలుగా పేర్కోవాలి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి మహర్షి, భరద్వాజుడు, గౌతమ, జమదగ్ని, కశ్యప మహర్షులు చూపిన జ్ఞాన మార్గమే నేటికి భారతీయ సంస్కారానికి సందర్భంగా ముందుకు సాగుతోంది. భక్తిని, కవిత్వాన్ని సమ్మేళితం చేస్తూ మన భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను పెంపొందించిన మహోన్నత ద్రష్టలు కూడా మన సమాజానికి మార్గదర్శకులు. అన్నమాచార్యులతో పాటు పురంధరదాసు, త్యాగరాజు, మీరాబాయి, తులసీదాసు, తుకారాము, సూరదాసు, భక్త రామదాసు అంటే వాగ్గేయకారులు తమ కీర్తనల ద్వారా, భక్తి సాహిత్యం ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతి ఇంటా నింపిన మహోన్నత గురుతుల్యులు. గడిచిన 3 సహస్రాబ్దాలను మనం పరిశీలిస్తే మన దేశపు రాజకీయ వ్యవస్థను, తత్వాన్ని, విద్యను, సాంస్కృతిక వారసత్వాన్ని మహోన్నత సామ్రాజ్యాలు తీర్చిదిద్దాయి. మౌర్య సామ్రాజ్యం, శాతవాహన సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, కనిష్క సామ్రాజ్యం, హర్షవర్ధనుడు, చోళరాజులు, విజయనగరం, కాకతీయ సామ్రాజ్యాలు ప్రజారంజకంగా వెలిసిదాయి. మన